ఈ పాటికి వచ్చేస్తానడ్రా. నాయుడు గారి సంగతి మనకు తెలియదే ఉందరా. మధ్యలో ఏ దేశంలో దిగిపోయి ఉంటాడు. లేదు ఉన్నపళంగా వచ్చేస్తున్నాను రాత్రి ఫోన్లో చెప్పాడు. అవునా? మనకు గిఫ్ట్లు కూడా తెస్తా అన్నాడు రా. అబ్బా, అరే 6 నెలలు ఇక్కడ 6 నెలలు ఫారిన్లో. అసలు ఏం చేస్తుంటాడు రా అక్కడ? ఏమోరా, అవి కూడా కారు వస్తుంది. ఆడోనేమో పదండి. ఏ ట్రేడ్ ఒరే భద్రం, ఎన్నేళ్ళైందిరా నీ చూసి? పోయిన నెలనే కదా ఇల్లు. అవునా రాజుబాబు, రాత్రి పగళ్ళు కళ్ళు నువ్వేరా. మొన్న అయితే ఏకంగా నువ్వు అన్నం మానేసి నాయుడు కావాలని ఏడుస్తున్నట్టు కలొచ్చిందిరా. ఏంట్రా ఈ అవతారం అసహ్యంగా? అసహ్యం కదరా బాబు. నాగేంద్ర, సాయి రాత్రి హిల్టన్ హోటల్ టబ్బులో ఇలా పడుకున్నప్పుడు కల్లో మీరే వచ్చారా. ఉన్న పళంగా వచ్చి వచ్చేసారు. తెలుస్తూనే ఉందిరా నువ్వు ఉన్న పలంగా వచ్చేసావని. మీకు చాలా విషయాలు అవుతారా. మడగాస్కర్, జిబ్రాల్టర్ ఆ గిఫ్ట్స్ అన్ని లేవండ్రా. అది నాగేంద్రకి, ఇది భద్రానికి, అది సాయిబాబుకి, ఇది రాజాబాబుకి. నువ్వు దాంతో ఒళ్ళంతా తుడుచుకున్నా పొడిగానే ఉంటదిరా. దీంతో తోముకుంటే అసలు నువ్వు పళ్ళు తోముకున్నట్టే ఉండదురా. మరి వీటి స్పెషాలిటీ ఏంటో? రే నీకు ఆరికేలు కదరా, ఈ వేసుకుంటే పూల మీద నడుస్తున్నట్టు ఉంటదా. రాజుబాబు, నువ్వు ఆ క్యాప్ పెట్టుకున్నావు అనుకో, నీ జుట్టు అస్సలు తడవదు. ఒరే ఇవన్నీ కూడా చూసినట్టుందిరా. అబ్బా, ఇవన్నీ వేసుకునే కదా ఇటు తగలంటాడు. ఎరా నాయుడు, ఎటకారంగా ఉందా? ఏ సెల్ ఫోన్ కెమెరా లేకుండా మాకు ఈ దరిద్రం ఏంట్రా? సెల్ ఫోన్లు కెమెరాలు ఎక్కడైనా దొరుకుతాయిరా. ఆ బ్రష్ బెర్లింది, ఈ చెప్పులు హవాయి, ఈ టవల్ టర్కీది, ఇంకా క్యాప్ ప్యారిస్దిరా. అది పెట్టుకుంటూనే నాకు మంచి మంచి ఐడియాలు వస్తున్నాయి. మరి ఇక్కడికి ఎందుకు వచ్చారా? అక్కడే ఉండిపోవచ్చుగా. అవును, నీకు ఆదేశాలే కరెక్ట్. రేయ్, బెస్ట్ ఫుడ్ ఇటలీలో తిన్నాను రా. బెస్ట్ కార్లు జర్మనీలో నడిపా. బెస్ట్ మసాజ్ బ్యాంకాక్ లో అనుభవించా. ఇంకా రొమాన్స్ కి అయితే ప్యారిస్. సాయి నీకే బాగా. అయితే ఇన్ని దేశాలు తిరిగితేనే ఇండియాయే బెస్ట్ అనిపించిందిరా. అది మన ఈస్ట్ గోదావరి. ఎందుకో? ఎందుకేట్రా? ఎంటర్టైన్మెంట్ రా బద్రిగా. ఇక్కడ ఉన్నంత ఎంటర్టైన్మెంట్ కి ఎక్కడ చెప్పు. ఏంట్రా, మేమంతా నీకు ఎంటర్టైన్మెంటా? ఎంత మాట అనేసావురా. మీరు నా ఎంటర్టైన్మెంట్ పార్ట్నర్స్ రా. ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. ఒరే మడగాస్కర్, అయ్యా, ఆ అబ్బులు గారి పెద్ద అబ్బాయిని వెళ్ళరమనరా. రండి బాబు. దామ్మా దా. రేయ్, మన ఎదురులంక పెద్ద అబ్బులు గారు లేరు. వాళ్ళ పెద్ద అబ్బాయి ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు రా. నమస్కారం. అబ్బులు గారు ఏదైనా ఉద్యోగం రికమెండేషన్ చేయమన్నా. ఏమన్నా చూసావా? చూడాలరా. అబ్బో, ఒరే భద్రం, ఈ సర్టిఫికెట్లు చూడు. ఏందా ఏ చూసిన చాలే. నీకేమైనా అర్థమవుతుందా సర్టిఫికెట్లు చూసినా? బాబు, కరెంటు పోయింది, కొంచెం బజార్కి వెళ్ళి ఓ 5 కేజీలు కరెంట్ పట్టుకొస్తావా? మహావీర్ ఎలక్ట్రికల్స్ అని ఉంటది కదా, అక్కడికి వెళ్ళి 5 కేజీలు అని అడుగు. కేజీ 100 రూపాయలు. 5 కేజీల కరెంట్ ఏంట్రా? అదేం లెక్క? ఎలక్ట్రికల్ ఇంజనీర్ అట. ఒరే, ఎంటర్టైన్మెంట్ అంటే ఇదిరా. సరే, నీ దగ్గర అనిపించుకున్నారా? టెన్త్ క్లాస్ పాస్ అయినంత సంబరంగా ఉందిరా. ఇది ఉంచు సార్, మీరు ఇంటర్ కూడా పాస్ అవ్వాలి సార్. 10th ముందు ఇంటర్ అంతా పిచ్చోడా. స్పీడ్ గా ఉన్నా. ఎరా బ్రాస్లెట్ తాకట్టు పెట్టి మరి కాళ్ళు షికలు చేస్తున్నావు అంటే అరే దిక్కులు చూస్తావేంట్రా తింగరోడ. అయినా ఆ నీలవేని ముందు నీకు ఫోజులు ఎందుకురా? ఇంత చేసినా నీ కారు ఎక్కలేదంట కదరా తను. అంత సీన్ అవసరం అంటారా నీకు? రీ అమ్మిరాజు, ఏంట్రా నువ్వు అయిపోయావురా. ఏట్రా అయిపోయి? నీకు 3 3 4 5 6 7 8 9 10 10 లాస్ట్. 10 పాస్ అవ్వ ముందు సంపేతారా నిన్ను. నా తాలూకు ప్రతిదీ ఈడికి ఎలా వెళ్తుందబ్బా? ఏమో బా, ఆడెవడైనా గానీ తోలు వచ్చేస్తాను. నువ్వేం కలర్ డ్రెస్ రా వేసుకున్నావు?
మాసిపోయిన బనేను చిరిగిపోయిన లుంగి కట్టుకుని అరుగు మీద పడుకుని ఉంటాడు. కస్టమర్ కి ఫోన్ చేసి లోన్ డీటెయిల్స్ కనుక్కోమంటే నీ ఫుల్ డీటెయిల్స్ నీ లవర్ కి చెబుతున్నావా? ఫోన్ పెట్టేసి పని చూడు. ఓసీ ఫోన్ లో లవ్ ఒకటి. Excuse me, gentlemen. Yes. This is Rajkumar. Nice to meet you. I am working in MNC company in USA. I am here to apply a loan, sir. My monthly salary $30,000, sir. I have individual bungalows at Aryapuram and so many 4-wheelers, 3-wheelers. This is enough for my loan, sir. ఇదంతా కింద టీ కూడా దగ్గర నిలబడి ప్రాక్టీస్ చేసి వచ్చావు కదా, నీకు లోన్ లేదు గేమ్ లేదు, పా గడావ్. Sir. I am very decent, sir. ఒక్క నిమిషం బ్రిటిష్ యువరాజా, ఈయన ఎలా ఉన్నారో చెప్పు. ఈయన అలాగే డీసెంట్ గా ఉన్నారు. ఈయన మన దగ్గర లోన్ తీసుకున్నారు. ఇప్పుడు లోన్ తిరిగి అడగబోతున్నాను. ఎలా మాట్లాడతారో నువ్వే విను. సార్, నేను ముకుందరు మాట్లాడుతున్నాను. లోన్ ఎప్పుడు తిరిగి? సమయం సందర్భం లేకుండా వచ్చి లోన్ అడిగావంటే నిన్ను కిరసనాలు పోసి తగలబెట్టేస్తాను. సరే సార్ ఇంకా అడగను సార్. నీలాగే చాలా డీసెంట్ గా, నోట్లో నాలుక లేని విధంగా ఇంగ్లీష్ లో మాట్లాడి లోన్ తీసుకున్నాడు. తిరిగి కట్టమంటే బూతులు తిరుగుతున్నాడు అన్నట్టు చూడు. నీకు ప్యాంటు షర్ట్ అదిగిసిన వాడు ఎదురు చూస్తుంటాడు. విప్పేసి చెప్పో. సార్, ఫైనలీ ఐఎమ్ ఆస్కింగ్ యువర్ లోన్ గివింగ్ ఆర్ నాట్? అడిగేదేమో అప్పు, అది చొక్కా పట్టుకుని మరి అడుగుతున్నావా? పెద్ద రజనీకాంత్ కళ్ళ మాట్లాడతాడు. 3D పిక్చర్కి వెళ్ళి తిరిగి ఒకటి తెచ్చిన అద్దాలేగా, కొట్టానంటే దెమ్మ తిరుగుద్ది. ఆగు బాబు, ఏనారా వీడేంటి నీకు లోన్ శాంక్షన్ చేసేది? నేను నీకు శాంక్షన్ చేస్తాను సార్. ఎవరికి లోన్ ఇవ్వాలో ఎవరికి లోన్ ఇవ్వకూడదో నాకు బాగా తెలుసు. నేను మనిషిని చూడగానే పసిగట్టేస్తాను. అవును, నువ్వు మనిషిని చూసి పసిగట్టు, చూడకుండా ఊరికే నసపెట్టు. దాని గురించి నాకు అనవసరం. కానీ ఇలాంటి వాళ్ళకి లోన్ ఇచ్చారంటే చచ్చినా తిరిగి కట్టరు. రేయ్, దేవుడు వరవిస్తే పూజారు అడ్డుకున్నట్టు మధ్యలో నువ్వెవడవురా? అయ్యో, ఈ అబ్బాయి నోటి పెట్టి సామెతలు అనర్గళంగా వచ్చేస్తున్నాయే. సార్, నాకు లోన్ ఇస్తే ఖచ్చితంగా తిరిగి ఇచ్చేస్తాను. వీడికి లోన్ ఇస్తే గోవిందా గోవిందా. సార్, నాకు లోన్ ఇస్తే తిరిగిస్తానని బాడీ లాంగ్వేజ్ లో చెప్పాను. బాబు, నువ్వే దిగులు పడద్దు. శాలరీ సర్టిఫికేట్, ఫోటో ఐడి, హౌస్ ప్రూఫ్ ఏదో ఒకటి తెచ్చివు. లోన్ వెంటనే శాంక్షన్ చేస్తాను. సార్, ఇవన్నీ తప్పకుండా ఇవ్వాలా సార్? పర్వాలేదు, ఈ ల్యాప్టాప్ నుంచి వెంటనే మెయిల్ పంపించు. అడుగుతున్నారుగా ఎవరా? సార్, ఈ ల్యాప్టాప్ లో టాప్అప్ చేయలేదు సార్. సెల్ ఫోన్ కే కదా టాప్అప్ చేస్తారు. ఇదేమిటి కొత్త మోడల్? టాప్అప్ చేయలేదంట. సార్, వద్దు సార్, నా మాట వినండి ఉండరా? సార్. నీ ఆస్తి ఏం దొబ్బేంలే. ఏంటి? డీసెంట్ ఫ్యామిలీ కదా. ఇది పట్టుకోండి. వీడికి కనుక మీరు లోన్ ఇచ్చున్నట్టయితే చివరికి ఇదొక్కటే మీకు మిగిలింది. రావే. ఏంటి ఇంకా రాలేదు? అంకుల్, ఏంటిది? ఈ డ్రెస్ ఏంటి? అంకుల్, అమ్మాయి అబ్బాయి ఇద్దరు హైటెక్. వాళ్ళకి పెళ్లి చూపులు ఏర్పాటు చేసి నేను కూడా హైటెక్. మీరు ఇలా లోటెక్ లో ఉన్నారనుకోండి, పాతకాలపు మనుషులు అనుకుని పక్కన పెట్టేస్తారు. ఇంతకీ నీ బాధ ఏంటి? నీ హైటెక్ కాలు అంతే కదా. ఒక్క నిమిషం. అయ్యి బాబోయ్, హైటెక్ తనన్నాడు, కొంప తీసి కొంపెక్కాడు కదా. హైటెక్కేనా? బాగా హైటెక్ వేశారు. అంకుల్, ఏంటిది? కోకోనట్స్. మీరు హైటెక్ సరిపోదు అంకుల్, పద్ధతులు కూడా హైటెక్కాలి. ఈ కోకోనట్స్ బదులు ఏం తీసుకురావాలి? కోకో కోలా. దాని బాబుని తెస్తా. దాని బాబు ఎవరు? హుస్ దట్ ఫాదర్? అంకుల్, ఇదేంటి? బీర్స్. బీర్లా? ఎంతకంటే హైటెక్ లేను బాబు, నన్ను క్షమించు. ఒరే, నువ్వు వెళ్ళి సర్దిపెట్లో పెట్టు. సర్దిపెట్టా? సర్దిపెట్ట అంటే ఫ్రిడ్జ్. సర్దిపెట్టంటే ఫ్రిడ్జా? నమస్తే సార్, రండి. ఏవే, కారు దిగ్గానే బ్రోకర్ కనబడ్డాడు. నువ్వు కారు దిగు, పెళ్లి కూతురు ఇల్లు ఇదయ్యా. సార్, బ్రోకర్ అనకండి సార్, బాధగా ఉంది. అది చాలా మంచి పదం అయ్యా, డిక్షనరీ చూడు. కాకపోతే అడ్డమైన పనులకి వాడే చీప్ చేసారంతే. నీకు బాగా సూట్ అవుద్ది. దా సార్, కాళ్ళు కడుక్కోండి. చిచి, పరా ఇంటికి వచ్చి పెళ్ళంతో కాళ్ళు కడిగించుకుంటున్నాడు. వీడేం మనిషే? ఈయనకేం పని ఇక్కడ? ఉండి చెప్తా. ఏ చల్పాయ్, ఏం చేస్తున్నావు అక్కడ? లోపలికి రా. వీడేం మగాడు, పెళ్ళం కేకగానే తోక ఊపుకుంటే. నీ కారు స్పీడ్ ఎక్కువ మాకంటే ముందు వచ్చేస్తావా? వెనకాల మేము వస్తున్నాం లేదు, చూసుకునే పని లేదా? చూస్తుండ్రా, ఈసారి BMW కొని నీకంటే ముందు వచ్చేస్తాను. రెండోసారి పెళ్లి చూపులకు వస్తే అసహ్యంగా ఉండదు మామయ్య. ఏవైతేనో కొంచెం వెనక ముందు వచ్చేసాం కదా. ఏం వస్తావురా? వస్తుంటే కారు పాడైంది, అది రిపేర్ చేస్తూ వాడు షర్ట్ పాడు చేస్తున్నాడు. అదిగో సిగ్గుపడుతూ బనీతో కారులో కూర్చున్నాడు. వెళ్ళాడు సంగతి చూడు. పదవే.
నువ్వెక్కడికి లోపల తగలడు. ఊళ్ళో బట్టలు కొట్టలేవు, వేసుకోవడానికి చొక్కలేదు, ఎలా బావా? ఒంటి మీద బనే ఉంది కదా, అది చాలు రారా. బనియంతో పెళ్లి చూపలేండి బావా. గోవా బీచ్ లో 5 రోజులు అండర్వేర్ తో తిరిగావు, అక్కడ లేని సిగ్గు ఇక్కడ ఎందుకురా? చూడు, ఈ ఇంటికి అల్లుడయ్యాక ఇదే ఇంట్లో బనియంతో తిరుగుతావు. నువ్వు మగాడివి అంతేనంటావా? అంతకన్నా ఎక్కువ డిస్కషన్ పెడితే రాహుకాలం వచ్చి పెళ్లి చూపులు క్యాన్సిల్ అయిపోయి. వచ్చేస్తున్నా. అలాగే వచ్చేస్తా. నువ్వు మగాడివి, ఆడవాళ్ళు సిగ్గుపడాలి. నువ్వు పదా. ఇదేం హైటెక్ సంబంధం అయ్యా బాబు, బనీ టక్ చేసుకొచ్చాడు. ఇది బెటరే, అండర్వేర్ లో టక్ చేసుకురాలా. నీ చొక్కా ఇచ్చవచ్చు కదరా. అయ్యో మా లక్ష్మి చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయారు. అప్పటి నుంచి అది మా దగ్గరే పెరిగింది. దాని ఇష్టాన్ని ఎప్పటివరకు ఏది మేము కాదనలేదు, ఏ కష్టాన్ని కలగనివ్వలేదు. అమ్మాయి 2 నిమిషాలు వస్తుంది, ఈ లోపు చల్లగా బీరు తాగండి. పెళ్లి చూపులో బీర్లా? ఇదే సంప్రదాయం అయ్యా. నీ అమ్మ అక్కడ మాడ. హైటెక్ సాంప్రదాయం. సాంప్రదాయం కొత్త పంతులు దొక్కుతుంది. మా వాడు శ్రీరామచంద్రుడు, మందు కొట్టడో సిగరెట్ కాల్చడు. మా అమ్మాయి కూడా అంతే, సిగరెట్ తాగదు, మందు కొట్టదు. నువ్వు మగాడివి. అమ్మాయి ఫోటో కూడా చూడలేదు. ఇప్పుడు లైవ్ చూస్తున్నావు కదా, ఎక్కడా ఫేస్ కనపడిందే. లక్కీ, అతను పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేట్వే. అతను 50,000 సంపాదిస్తుంటే నువ్వు 50,000 సంపాదిస్తున్నావు. నువ్వు ఎందులోనూ తక్కువ కాదు. కింద కూర్చోకు. ఆడపిల్లని అనుకూ లేకుండా కుర్చీలో కూర్చుందేటి? వీళ్ళ పద్ధతి నాకు నచ్చలేదు. ఉసై, నిన్ను ఎవరైతే కట్టుకుంటారో ఫస్ట్ టైం జరగక ముందే ఊరేసుకుని చేస్తాడే. ఒరేయ్, నిన్ను కట్టుకున్న రోజే నీ పెళ్ళం పక్కింటోడితో లేచిపోతుందిరా. ఇంతకు ముందే తెలిసి ఈ అమ్మాయి తెలుసు. ఇంతకు ముందే తెలుసా నీకు? తెలుసు. నువ్వు మగాడివి. నువ్వు నోర్మి. చూడమ్మా, అమ్మాయిని ఒక పాట పాడమనండి. అదివో అల్లదివో. మా అమ్మాయికి ఎందుకంటే లేటెస్ట్ పాటలు వచ్చు. ఇది చెడగొడుతుంది. పాడు. అదిరేటి డ్రెస్సు మీరేస్తే లుక్కు మేమిస్తే తడా సరదాగా మీరు నడిచొస్తే బుద్ధి తక్కువ పాడమనరా. పాటొస్తే తడా మీకు తడా సరదాగా మీరు నడిచొస్తే తడా తయ్యతక తాం ఓహో దూరం నుంచి దూరం ఉంచుదాం ఓహో స్టేజీ. చండాలంగా పాడుతుంది, పాడుతూనే మనం చంపేసిలా ఉంది. నా చెవులతో విను, ఎంత మధురంగా వినిపిస్తుందో. నచ్చలేదు కదూ? నచ్చాడు. మరి పాట ఆపేసావే? టికెట్స్ బొక్క. 80 + 80 160, 80 + 80 160, 80 + 80 160, 80 + 80 160. ఏయ్ మ్యాన్, అనుకున్నాను ఆ అమ్మాయి నమ్ముకున్నప్పుడే నువ్వు బ్లాక్ టికెట్లు అమ్ముకుంటావని. అయినా ఇంత షార్ట్ టైం లో మల్టీప్లెక్స్ రేంజ్ ఎదుగుతావు అనుకోలేదురా. ఓ సో సాడ్, టూ బ్యాడ్. ఓకే, ఎనీవేస్ కమ్ టు ద బిజినెస్. హౌ మచ్? 80 80 160 రా. 160. ఓ చాలా చీప్ అమ్మా. ఓకే, దిస్ ఇస్ 10,000 కట్ట. టేక్ 200, కీప్ ద చేంజ్, డోంట్ ఆస్క్ అగైన్. ఏయ్, I told only change, no katta. Okay, take this, give ticket. Bye. I call later. Actually, baby, tomorrow ఏంట్రా? నేను వస్తాను రా. Where? సినిమాకి రా. No. Wrong calculation. Girlfriend. I only girl, no gentle. సూపర్ గా మాట్లాడుతున్నారు ఇంగ్లీష్ లో. ఏంటో మామ, ఇలాంటి ప్లేస్ కి వస్తే ఆటోమేటికల్ ఇంగ్లీష్ కమింగ్ అవుట్. Anyways, she my girlfriend, China Chikki. చైనా పిజ్జా మామా అంటే డ్యూల్ సినిమా. What are you talking? Stupid. Rich. My boyfriend, Shiva, good boy. Thank you so much. Actually, baby, Indian International Education Department, so much of cost. మళ్ళీ ఏంట్రా ఇంత ఎండలో కూడా స్వెటర్లు వేసుకున్నా. అదే, షీ రిచ్ కదా. దిస్ ఈస్ సింబల్ ఆఫ్ లవ్. షీ గిఫ్టెడ్ మీ ఈ స్వెటర్, ఈ గ్లాసెస్, ఈ టోపీ అదనమాట. ఆఫ్టర్ గజమజ ఐ విల్ కాల్ యు, యు జస్ట్ గో అవే. బేబీ, టుడే ఇండియన్ థియేటర్ గజమజ. యాక్చువల్లీ టుమారో ఫారెన్ ఏసీ థియేటర్ గజమజ. Hi guys. How are you? Yeah, fine. గురుకలేరా, ఎక్కడికి వెళ్తున్నారు? అయ్యో, నా గర్ల్ ఫ్రెండ్ మనసు మార్చేస్తున్నారా? దొంగమన్నా, చపాతి మొహలు వేసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? నిన్ను తగలయ్యా. బ్లాక్ టికెట్లు 2 కొన్నానే. 800 మా, 800 సార్, 800 జస్ట్. అరే 2 tickets 160 రా. నా టికెట్లు రా. ఏంట్రా బాబా బ్లాక్ టికెట్లు అమ్ముతున్నా? అంటే ఏం లేదురా, వాళ్ళ నైట్ షిఫ్ట్ అంట, నైట్ షోకి వచ్చేస్తానండి. నైట్ షో, నైట్ షిఫ్ట్. అది గురక కదరా? నాకు తెలుసురా, అది చైనా చిక్కి కానీ నేపాలి దిక్కి అని. ఏదక్కడ? ఏ దిక్కి మామ,
కష్టపడి రాత్రికి సెట్ చేశాను రా పెంట చేతిరా. నేను అనుకున్నాను రా, నువ్వు ఎండలో స్వెటర్ వేసినప్పుడు అనుకున్నా అది నీకు హ్యాండ్ ఇస్తుంది. ఏం చేస్తావురా, ఒక్కొక్క మీనింగ్ ఒక్కొక్క ఫీలింగ్ రాసి ఉంటుంది. ఈ రోజు నీతో రాసి ఉంది. గాడ్ రిటర్న్ మై హెడ్. పద ఏంట్రా ఇది? ఏంటిది? ఇదేమన్నా సినిమా థియేటర్ లేదా ఏదైనా పార్కా? ఒక్కడైనా సినిమా చూస్తున్నారా? ఎవరి కాడు ముద్దులు పెట్టి చులుగా అరుచుకుంటున్నారు. అటు చూడు, మీ డ్రైవర్ వచ్చాడు. చూసావరా, ఈ లవ్వరు ఆడు చాలా తెలివైనరా. ఆడని సినిమాకి తీసుకొచ్చి కార్నర్ సీట్ లో కూర్చోబెట్టాడు. నువ్వు ఉన్నావు దేనికి? లైట్కి వెళ్ళి అమ్ముకోవడం కాకపోతే ఛీ, పద. చూసావరా, ఆడు కూడా ఫిగర్ తోటి ఉన్నాడు. నువ్వు నేనే అసహ్యంగా మగాళ్ళం వచ్చాం. ఛీ. ఏంటి ఇటు చూస్తున్నావు? ఈడు అదో టైపు, నువ్వు వస్తావని. ఛీ, అవమానవరా, అందరూ జంటలతో వచ్చారు. నువ్వు నేనే అసహ్యంగా. ఈ ఒక్కసారికి చూసి చెప్పమ్మా. మీనింగ్ తీసుకుంటే అసహ్యంగా ఉంటుంది. పోవతల బాబు, స్టూపిడ్ ఫెలో. కార్ నిన్నే కయ్యే కదా కరు ఏమిటంటుంది అమ్మాయి? కా భాష మాట్లాడుతుందమ్మా. కను కబే కబాకరు కగవు కరీ కన్నా కపే కరు కబాకరు కది కై కక్కడ కయ్యంకొచ్చే కస్తా కవు కా కన్నీ. మిస్టర్ కొండలరావు, ఏమిటి న్యూసెన్స్? కా భాషలో నవ్వుతున్నానమ్మా. నవ్విన అర్థమయ్యేలా నవ్వండి, మాట్లాడిన అర్థమయ్యేలా మాట్లాడండి. ఓకే ఓకే. ఈ అమ్మాయి పేరు గౌరిటమ్మా. ఇక్కడే అన్ని పనులు చేస్తూ ఉంటుందిట. ఓహో, జయకృష్ణ గురించి తెలిసేవాడుగు. చూడమ్మా, ఇక్కడ జయకృష్ణ అని 5 అడుగుల 9 అంగుళాల ఎత్తు, 45 అంగుళాల ఛాతీ, గజంన్నర పొడుగు, చేతులు ఉంటాయి. ఇవన్నీ నీకెలా తెలుసు? ఇంతేనా? జయకృష్ణ బరువు కూడా నాకు తెలుసు, 82 కిలోలు. నీ దుంపతేగా నీకు బరువు ఎలా తెలిసే? మొన్న మేమిద్దరం రైలు స్టేషన్ లో బరువు చూసుకున్నాగా. రక్షించావు. చూడమ్మా కగౌకరి, మేము జయకృష్ణ చేత కొన్ని కాగితాల మీద సంతకాలు చేయించుకోవాలి. మమ్మల్ని అతని దగ్గరికి తీసుకెళ్తావా? తీసుకెళ్తా గానీ అసలు జయకృష్ణ మీ కాగితాల మీద సంతకాలు ఎందుకు చేయాలి? అవన్నీ పెద్దవాళ్ళ విషయాలు, నీలాంటి వాళ్ళకి చెప్పు నీవు కాదు. అయితే పెద్దలు అడుకో. కగౌకరి 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 ఆగు 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 ఆగు. మా అమ్మ కదూ. అసలు విషయం ఏమిటంటే, ఆ అమ్మగారి పేరు భానుమతి. ఆస్తి కోసం జయకృష్ణ దొంగ పెళ్లి చేసుకుంది. ఓహో, ఇదేనా ఉత్తుత్తి కపే కళ్ళం? నీకు తెలుసా? మొత్తం తెలుసు. జయకృష్ణ కాబోయే అసలు పెళ్ళాన్ని నేనేగా. సరే, నువ్వు జయకృష్ణ చేత మా కాగితాల మీద సంతకాలు పెట్టించావనుకో, మా దాన్ని మేము పోతాం. నీ జయకృష్ణ నీకు దక్కుతాడు. సరే, ముందు నేను వెళ్తాను, కొంచెం ఆగి మీరు రండి. అమ్మో, ఈ కజా కజా కక్కుడు క్షమించాలి. ఈ జయకృష్ణ అసాధ్యుడేనమ్మా. ఏ ఆ అమ్మాయి కూడా జయకృష్ణే నా మూడు అంటోంది. ఊరుకో డిపో పెట్టేశాడు మహానుభావుడు. సర్లే, ఇంతకేమంది? కాసేపు ఆగి రమ్మంది. వెళ్దాం పద. అలాగే రాయే తొందరగా. వస్తున్నా. మన విషయం చెప్పుంటుందంటావా మిస్టర్ కొండలరావు? ఉభయతారకమైన ఉపాయం. అలాగే, ఉభయతారకమైన ఉపాయం చెప్పాను కదా, చెప్పే ఉంటుంది. ఓహో బుల్లమ్మా, లాయర్ గారు కూడా వచ్చారా? ఏంటి, మా ఊళ్ళో పొలం గాని తోట గాని కొంటారా? ఓ పని చేయండి, మా గౌరికి ఎకరం పొలం ఉంది, చెరుకు తోట వేసుకోవచ్చు. అది కొనుక్కుంటారా? నా ఎకరం పొలం ఎవరికి అమ్మనమ్మా. ఏ రోజుకైనా దాన్ని నువ్వే కౌలికి తీసుకోవాలి. అట్నే. ఆహా, కాకరకాయ వేపుడు, గుత్తొంకాయ ఇగురు, ములకాయ పులుసు తింటారా మీరు కూడా? మేము భోంచేసి వచ్చాం బాబు. అయితే నన్ను తినేయండి. ఎందుకే గౌరీ, అన్నం తెచ్చింది చాలక ముద్దలు కూడా చేసి పెడతావు. వెళ్ళు. ఏమైందయ్యా? అబ్బా, రాయి తగిలిందా? అయ్యో, చేతులు కడిగేస్తావే. ఉండు, నేను ఇంటికి వెళ్ళి అన్నం వండుకొస్తా. నువ్వు తినకపోతే రాత్రికి నాకు నిద్ర అట్టదు. అలాగే. ఏంటిది? టైం అయిపోతుంది. అతనేమో మళ్ళీ నాగలు పట్టుకున్నాడు. తొందరగా అడుగు. అమ్మా, అతను సగం అన్నమే తిన్నాడు.
ఇప్పుడు గనక నేను వెళ్ళి అడిగితే నన్ను పూర్తిగా తినేస్తాడేమో అని నా భయం. నీకన్ని భయాలే. నేను వెళ్ళి అడుగుతాను, నువ్వు రా. పట్టుకోవడానికి ఏం లేదు, కిందకి దిగి చెయ్యండి. అలాగే. ముందు ఆ పేపర్ లేవు. కరెక్టే, తడుస్తాయి. ఇప్పుడు వెళ్ళు. జాగ్రత్త. రండి, జాగ్రత్తగా రండి, లేకపోతే మీరు తడుస్తారు. చోచో ఏమండి, మిమ్మల్నేనండి. అరే చోచో మిమ్మల్నే. భాను. ఏమిటి భాను? ఈ కాగితాల మీద మీ సంతకం కావాలి. సంతకమా? మన మాట ఏదో ఇందాకే చెప్తే ఈ పాటికి పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయేవారు కదా. చేలో దిగాక బయటికి రాను, మీరే ఆ కాగితాలు ఇలా తీసుకురండి. మిస్టర్ కొండలరావు, ఇంకా కాలంలో ఉన్నావా? నీ వెనకే ఉన్నాను మేడం. చూసావా, అనవసరంగా భయపెట్టి టైం వేస్ట్ చేసావు. తీసుకెళ్ళు. అమ్మాయి గారు, మీరు సాయం చేయకపోతే నా వల్ల కాదు. రండి ప్లీజ్ 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 ప్లీజ్. వెళ్ళు. ఈ బూట్ పోయింది. వచ్చేసాం. ఇదిగో తీసుకోండి. వదిలు. ఎక్కడ? రెండో పేజీ చివర కుడివైపున మీరు సంతకం పెట్టండి. మ్యాటర్ రాసి నేను సాక్షి సంతకం పెట్టేస్తాను. ఇందా. థ్యాంక్ యూ. పెన్ను మా మాది. తప్పుకోండి తప్పుకోండి, ఎట్లా వస్తున్నాయి? నీకు బుర్రందా? ఏంటిది? కాళ్ళు ఇరుక్కుపోయినాయి, ఎద్దులు వస్తున్నాయంటేనో ముందుకు పడ్డా. అయ్యో లాయర్ గారు లేవండి, చెప్తే విన్నారు కాదు. బాబు, ఈ కాగితాలు పనికిరావు, వేరే కాగితాలు తీసుకొస్తాను, సంతకం పెడతారా? నేనే పైన ఒక్కసారి చేస్తాను లాయర్ గారు. ఒక్కసారి తాళి కడతాను, ఒక్కసారి సంతకం పెడతాను. తమరు అలా అంటే ఎలా? అంత దూరం నుంచి కష్టపడి వచ్చాం. తమరు దయచేసి. మళ్ళీ అడిగారంటే ఒక్క జల్లగా ఇస్తాను, మీ బుర్ర టాంగ్ టాంగ్ మన మొగ్గుద్ది. మిస్టర్ కొండలరావు, ఇదంతా అతను కావాలని చేశాడంటావా? అతను ఎందుకు చేశాడో నాకు అనవసరం. ఇప్పుడు నేను ఓ పని చేయబోతున్నాను. ఏమిటి? ఈ క్షణాన నుంచున్నవాడే నుంచున్నట్టు ఈ కేసుకి మంగళం పాడేస్తున్నాను. అతను మీరనుకున్నంత తెలివి తక్కువ వాడు కాదు. ఊళ్ళో ఉన్న అన్ని చెరువులు నీళ్లు తాగించి సంతకం పెట్టకుండా మనల్ని ఊరి నుంచి పంపించేగల సమర్థుడు. ఆ తంటాలేవో మీరు పడండి, నా దారినే పోతాను. నేను రాకుండా పల్లెటూరు నుంచి ఎలా వెళ్తావు? ఎదురుగుండా కాలం ఉంది కదమ్మా, అదే గంగ అనుకుంటాను, గోదావరి అనుకుంటాను, కృష్ణా కావేరి ఎవరు అనుకుంటాను. ఇక్కడ మునిగాను అనుకోండి, మీకు వారికి ఈ ఊరికి దూరంగా అది ఎడు తీసుకెళ్తే అటు పోతాను. బాయ్. జై కృష్ణ, కాసుకో.